విశాఖ సహనానికి ధర్మానికి దక్కిన డబుల్ ధమాకా. ఆంధ్రుల గుండెల్లో ఒక కళ ఉంది. దశాబ్దాలుగా వేచి చూసిన కళ, పోరాడిన కళ, కన్నీళ్లతో తడిసిన కళ. ఆ కళ నేడు ఈ పవిత్ర మట్టిపై సాకారమవుతోంది. విశాఖపట్నం బంగాళాఖాతపు ఒడ్డున హుద్హుద్ వచ్చిన మాకు బాబున్నాడని భయపడని మహానగరం, ఉక్కు నగరం, కళల నగరం. ఆ నగరానికి నేడు 2 వరాలు ఒకేసారి దక్కాయి. ఒకటి కాదు, రెండు శుభవార్తలు, 2 చరిత్రాత్మక నిర్ణయాలు, 2 తరాల కన్నీళ్లను తుడిచే 2 విజయాలు ఒకే రోజు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఆంధ్రుల పట్టుదలకు దక్కిన బహుమతి. మొదటి వరం 5,000 కోట్ల రూపాయల సువర్ణ అవకాశం. కేంద్ర ప్రభుత్వం దేశంలో కేవలం 5 మహానగరాలను సిటీ ఎకనామిక్ రీజియన్ పథకానికి ఎంపిక చేసింది. ముంబై, సూరత్, భువనేశ్వర్, వారణాసి. ఆ 5వ నగరం విశాఖపట్నం. ఇందుకోసం వెచ్చించే మొత్తం 5,000 కోట్ల రూపాయలు. అందులో కేంద్రం నేరుగా ఇచ్చే 3,500 కోట్ల రూపాయలు, మిగతా 1,500 కోట్ల రూపాయలను రుణంగా అందిస్తూ రాష్ట్రానికి అండగా నిలవనుంది. ఇప్పటికే 49 మెగా ప్రాజెక్టుల ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. విశ్వస్థాయి మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ పెట్టుబడులు, పరిశ్రమల అనుసంధానం అన్నీ ఒకే వేదికపై కలుస్తున్నాయి. రెండవ వరం 71 ఏళ్ల పోరాటానికి న్యాయం. 1953లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఆంధ్రుడు ఒక కలను కన్నాడు. సొంత రైల్వే జోన్. రాజకీయాలు మారాయి, ప్రభుత్వాలు మారాయి, హామీలు మారాయి, కానీ ఆ కల మాత్రం చావలేదు. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలోనే హామీ పొందుపరిచారు. అయినా వేచి చూశాం, పోరాడాం, ప్రశ్నించాం, గుండె పగిలినా ఆశ వదలలేదు. నేడు 2026 జూన్ 1న ఆ కల నిజమైంది. భారత రైల్వేల చరిత్రలో 18వ అధికారిక జోన్గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా పుట్టింది. విశాఖపట్నం దాని హృదయం, ప్రధాన కేంద్రం. శ్రీ సత్యసాయి జిల్లా మినహా ఆంధ్రప్రదేశ్ అంతా దీని పరిధిలోకి వస్తుంది. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖపట్నం ఈ 4 డివిజన్లు ఒక్క లక్ష్యంతో. ఈ డబుల్ ధమాకా వలన 1,06,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు మన గడ్డపై పెట్టుబడి పెడతాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమహేంద్రవరం, నెల్లూరు, కడప, అనంతపురం ఒక్కో స్టేషన్ ఆధునికతకు అడుగేస్తోంది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవులు రైల్వేతో అనుసంధానమై ఏపీని అంతర్జాతీయ లాజిస్టిక్స్ హబ్గా మారుస్తాయి. ఉక్కు, బొగ్గు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచమంతా మన రేవుల నుంచే. పరిపాలన ఇక ఎటు చూడాల్సిన అవసరం లేదు. రైళ్లు, ప్రాజెక్టులు, ప్రయాణికుల సమస్యలు అన్నీ స్థానికంగానే వేగంగా మన మనుషుల చేతుల్లోనే పరిష్కారం అవుతాయి. లక్షలాది యువతకు ఐటీ, కోర్ సెక్టార్, రైల్వే అనుబంధ రంగాల్లో ఉద్యోగాలు, నగర పరిసర ప్రాంతాల్లో శాటిలైట్ టౌన్షిప్లు, ప్రజల జీవన ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి. నేటి విశాఖ రేపటి భారత తూర్పు ద్వారం అవుతుంది. ఇవి కేవలం ప్రాజెక్టులు కాదు, కేవలం నిధులు కాదు, కేవలం జోన్లు, పథకాలు కాదు. ఇవి తరతరాల కళలకు దక్కిన గెలుపు పతాకాలు. విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ను 1 ట్రిలియన్ ఎకానమీగా మారుస్తామంటే $1 ట్రిలియన్ అంటే లోకేష్కి లెక్క తెలుసా అన్నారు. నవ్వారు, ఎగతాళి చేశారు, ట్రోల్ చేశారు. కానీ ఆయన ఒక్కొక్కటిగా లెక్కలు వేస్తూ ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి అడుగులు వేస్తున్నాడు. ఆసియా పసిఫిక్ నుండి మిడిల్ ఈస్ట్ వరకు, ఆస్ట్రేలియా నుండి జపాన్ వరకు ప్రపంచంలోనే అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ దిగ్గజం ఎయిర్ ట్రంక్ ఇప్పుడు విశాఖపట్నం వైపు చూస్తోంది. ఆ సంస్థ CEO రాబిన్ కుదాతో రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ముంబైలో ముఖాముఖి సమావేశమయ్యారు. ఇది కేవలం ఒక వ్యాపార సమావేశం కాదు, ఇది విశాఖను డిజిటల్ ప్రపంచపు కేంద్రంగా మార్చే చారిత్రాత్మక చర్చ. గూగుల్ AI హబ్ వస్తోంది, రిలయన్స్ AI డేటా సెంటర్ వస్తోంది, ఆదాని కనెక్స్ వస్తోంది, ఇప్పుడు ఎయిర్ ట్రంక్ కూడా. విశాఖలో 6 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యం నెలకొల్పాలన్న లక్ష్యంతో మంత్రి లోకేష్ ఈ భేటీలో బలంగా వాదించారు. భారతదేశంలో మరే ఇతర నగరంలో లేని కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు మా వద్ద ఉన్నాయి. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. విశాఖ మీకోసం వేచి ఉందని నిర్మోహమాటంగా చెప్పారు. ఆ మాటలు వట్టివి కావు. ఎయిర్ ట్రంక్ ఈ ఏప్రిల్లోనే భారతదేశంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. ముంబై, చెన్నై, హైదరాబాద్లో ప్రాజెక్టులు ప్రారంభించింది. లుమినా క్లౌడ్ ఇన్ఫ్రాను స్వాధీనం చేసుకుని 600 మెగావాట్ల సామర్థ్యంతో ముందుకు దూసుకుపోతోంది. భారతదేశాన్ని ఆసియా పసిఫిక్ వ్యూహంలో అగ్ర వృద్ధి మార్కెట్గా గుర్తించింది ఆ సంస్థ. గత అక్టోబర్లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా తొలిసారి విత్తు నాటిన మంత్రి లోకేష్ నేడు ముంబైలో ఆ బీజాన్ని మహావృక్షంగా మార్చే దిశగా పనిచేస్తున్నారు.
రావిన్ కుదా స్పందిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తాము పూర్తిగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అది చిన్న మాట కాదు, అది ప్రపంచపు దిగ్గజం చెప్పిన మాట. ఇప్పుడు బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉంది. రాజధాని విశాఖ అన్నా అది దురాశకు పోలేదు, నమ్మలేదు, సహనంతో ధర్మం వైపు నిలబడింది. దాని ఓర్పు రాష్ట్రం మొత్తం కూడా నేర్చుకోవాలి. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే విశాఖపట్నం భారతదేశపు తూర్పు తీరానికి ఆర్థిక రాజధానిగా ప్రపంచ పటంలో మెరుస్తుంది. ఆ రోజు దూరంగా లేదు. జై విశాఖ, జై జై ఆంధ్రప్రదేశ్.